ఈ ఏడాది వరల్డ్ బాక్స్ ఆఫీస్ లో ఆసక్తికరమైన క్లాష్ కు రంగం సిద్ధమైంది. ఒకవైపు భారతీయ పురాణ గాథను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న రామాయణ, మరొక వైపు ఆస్కార్ గెలిచిన గాడ్జిల్లా ఫ్రాంచైజీ క్రేజ్ ను కొనసాగిస్తున్న గాడ్జిల్లా -0. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ రెండిటి మధ్య అసలైన కాంపిటీషన్ కథలోనా, టెక్నాలజీలోనా లేక ఐమాక్స్ స్క్రీన్స్ కోసమా? నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ ఇండియన్ సినీ హిస్టరీలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒకటిగా తెరకెక్కుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రం భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు రూపొందుతోంది. గ్లోబల్ రేంజ్ VFX, భారీ సెట్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నారు. భారతీయ ఇతిహాసాన్ని గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం చేయాలనే లక్ష్యం 50,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 6న రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. అయితే రామాయణకు అసలు పరీక్ష కథ కాదు, రిలీజ్ స్ట్రాటజీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఐమాక్స్ స్క్రీన్స్ అవసరం. అదే రోజున మరో భారీ విజువల్ ఫిల్మ్ కూడా విడుదలవుతూ ఉండడంతో స్క్రీన్ షేరింగ్ కీలక అంశంగా మారుతోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఐమాక్స్ స్క్రీన్స్ పరిమిత సంఖ్యలో ఉండడంతో మొదటి వారంలో ఏ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు స్క్రీన్స్ కూడా బాక్సాఫీస్ పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు గాడ్జిల్లా -0 ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటిన ఫ్రాంచైజీ. గత చిత్రం గాడ్జిల్లా -1 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో ఇప్పుడొస్తున్న గాడ్జిల్లా -0 సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. భారీ మాన్స్టర్ యాక్షన్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకు మెయిన్ ఎసెట్. ముఖ్యంగా జపాన్, అమెరికా, యూరప్ మార్కెట్లతో పాటు ఇండియాలో కూడా గాడ్జిల్లాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉండడం, రీసెంట్ గా రిలీజ్ అయిన ద ఒడిసీ, స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు రికార్డ్ స్థాయిలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రావడం ఈ చిత్రానికి అదనపు అడ్వాంటేజ్ గా మారుతోంది. ఈ క్లాష్ ను కేవలం రెండు సినిమాల పోటీగా చూడడం కరెక్ట్ కాదు. ఇది ఇండియన్ మైథాలజీ వర్సెస్ జపనీస్ మాన్స్టర్ యూనివర్స్ మధ్య విజువల్ వార్. ఒక సినిమా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చూపించాలనుకుంటే మరో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే బలమైన బ్రాండ్ తో వస్తోంది. అయితే అసలు కాంపిటీషన్ కలెక్షన్స్ కన్నా కూడా ఐమాక్స్ స్క్రీన్స్ కోసమే కనిపిస్తోంది. ఒకే రోజున రెండు భారీ విజువల్ మూవీస్ వస్తే థియేటర్ యజమానులు ఏ సినిమాకు ఎక్కువ షోలు కేటాయిస్తారు, ప్రేక్షకులు ఏ సినిమాను ముందుగా ఎంచుకుంటారు? నవంబర్ 6న బాక్సాఫీస్ మాత్రమే కాదు, ప్రపంచ సినిమా మార్కెట్ దృష్టి మొత్తం ఈ క్లాష్ పైనే. ఇండియన్ సినీ రంగంలో సరికొత్త కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ క్రియేట్ చేస్తున్నాయి. వైవిధ్యమైన నటనకు చిరునామాగా నిలిచేటువంటి సౌత్ వెస్టర్న్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ తొలిసారిగా ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో టాప్ డైరెక్టర్ PS మిత్రన్ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ మైథలాజికల్ జంగిల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విభిన్న పాత్రలతో మెప్పించే ధనుష్ కథానాయకుడిగా దిగ్గజ నిర్మాత సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో ఒక విజువల్ వండర్ తెరకెక్కబోతుంది. మైథాలజీ, ఫ్యాంటసీ, జంగిల్ అడ్వెంచర్ కలయిక నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ఐరన్ తిరై, సర్దార్ చిత్రాల ఫేమ్ PS మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ భారీ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ క్వీన్ కరీనా కపూర్ ఖాన్ ను సంప్రదించారు. ఇందులో కరీనా పాత్ర అత్యంత కీలకంగా హీరో ధనుష్ పాత్రతో ఈక్వల్ ఇంపార్టెన్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 2 దశాబ్దాల కిందట దేవదాస్ సమయంలో మిస్ అయిన భన్సాలి కరీనా కాంబినేషన్ ఎట్టకేలకు ఈ అడ్వెంచర్ చిత్రంతో నెరవేరబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 2027 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు హీరో ధనుష్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో వచ్చిన 50వ చిత్రం రాయన్ ఘన విజయం సాధించి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, రష్మిక మందనలతో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం కుబేరా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ డ్రామా ఇడ్లీ కడై, అలాగే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ తేరే ఇష్క్ మే సినిమాలు ధనుష్ కి ఆశించిన సక్సెస్ అందించలేకపోయాయి. దాంతో భన్సాలి మిత్రన్ కాంబోలో వస్తున్న మైథాలజీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ తో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఇక కరీనా కపూర్ ఖాన్ సైతం వైవిధ్యమైన సినిమాలతో బాక్సాఫీస్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల విడుదలైన ఆల్ ఫీమేల్ కామిక్ థ్రిల్లర్ క్రూ సినిమాతో 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తన సత్తా చాటారు. అనంతరం హాన్సల్ మెహతా క్రైమ్ థ్రిల్లర్ ది బకింగ్హామ్ మర్డర్స్ లో సీరియస్ డిటెక్టివ్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. అలాగే రోహిత్ శెట్టి భారీ మల్టీస్టారర్ సింగం అగైన్ లో అజయ్ దేవగన్ సరసన పవర్ఫుల్ రోల్ తో ఆకట్టుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు భారీ కమర్షియల్ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తున్న కరీనా కపూర్ ఇప్పుడు ధనుష్ భన్సాలి మైథలాజికల్ అడ్వెంచర్ తో తొలిసారిగా ప్యూర్ ఫ్యాంటసీ జానర్ లోకి అడుగు పెట్టబోతూ ఉండడం విశేషం. మలయాళ స్టార్ హీరోగా మాత్రమే కాదు, నటుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్.
L2 ఎంపురాన్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న ఆయన ఇప్పుడు మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా మల్టీ స్టారర్స్ నుంచి గ్లోబల్ స్కేల్ సినిమాల వరకు పృథ్వీరాజ్ నెక్స్ట్ లైనప్ ఏంటో చూద్దాం. ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ఖలీఫా. వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో పృథ్వీరాజ్ అమీర్ అలీ అనే గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నాడు. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 20న రిలీజ్ కానుంది. మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 18న విడుదల కానున్న హిందీ క్రైమ్ డ్రామా దాయరాలో కరీనా కపూర్ తో కలిసి పృథ్వీరాజ్ నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు మాత్రం పృథ్వీరాజ్ ను భారీ పాన్ ఇండియా సినిమాలో చూడబోతున్నారు. ప్రభాస్ తో కలిసి సలార్ పార్ట్ 2, శౌర్యాంగ పర్వంలో వరదరాజు మన్నార్ పాత్రను మరింత పవర్ఫుల్ గా కొనసాగించనున్నాడు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో రణకుంభగా విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అంతేకాదు నాని, సుజీత్ కాంబినేషన్ లో రూపొందనున్న బ్లడీ రోమియోలో కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఒకేసారి తెలుగు, మలయాళం, హిందీ భాషలో భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. నటుడిగానే కాదు, దర్శకుడిగాను పృథ్వీరాజ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. హోంబళే ఫిల్మ్స్ నిర్మించనున్న టైసన్ చిత్రాన్ని స్వయంగా డైరెక్ట్ చేస్తూ నటించనున్నాడు. మరోవైపు సంతోష్ ట్రోఫీ షూటింగ్ దశలో ఉండగా ఇప్పటికే రికార్డులు సృష్టించిన లూసిఫర్ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా L3 అజ్రాయెల్ కూడా ప్లానింగ్ దశలో ఉంది. కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా మల్టీ స్టారర్స్, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో మల్టీ టాలెంట్ చూపిస్తూ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటుల్లో ఒకరిగా నిలుస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఒక్క సినిమా హిట్ కెరీర్ ను పూర్తిగా మార్చేస్తుంది అంటారు. ఇప్పుడు అదే పరిస్థితి హీరోయిన్ ఖైదు లోహర్ది. ఒకవైపు తమిళం, మరొకవైపు తెలుగు, అలాగే మలయాళంలో కూడా వరుస ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో చేరుతున్నాయి. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎలా మారింది? ఇంతకీ ఖైదు నెక్స్ట్ లైనప్ ఏంటి? ఖయాదు అప్కమింగ్ మూవీస్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ఇమ్మోర్టల్. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా మరియప్పన్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డార్క్ ఫ్యాంటసీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో ఖయాది హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. సెప్టెంబర్ 3న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో ఖయాద్ కనిపించబోతోందని టాక్. తెలుగులో ఖయాద్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ది పారడైజ్ నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో ఖయాద్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్లో ఆమె లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. భారీ స్కేల్, డార్క్ టోన్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఖయాదు పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. తెలుగు ఒక్కటే కాదు, తమిళం, మలయాళంలో కూడా ఖయాదు లైనప్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. సూర్య 48వ సినిమాలో కీలక పాత్ర దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఐయామ్ గేమ్ ఆగస్టు 20న రిలీజ్ కానుంది. ఇంకా షింబుతో బ్లాక్ బస్టర్ హిట్ వడా చెన్నై యూనివర్స్ లో భాగంగా రాబోతున్న అరసన్, అలాగే ఇదయం మురళి, మంజునాథి, నీలావరం వేలై లాంటి వరుస క్రేజీ ప్రాజెక్టుతో ఖయాద్ ఫుల్ బిజీగా ఉంది. ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో అవకాశం దక్కించుకోవడం ప్రస్తుతం ఆమె కెరియర్ కు పెద్ద ప్లస్ గా మారింది. ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. ఇలాంటి టైంలో ఖయాద్ లోహర్ మాత్రం భాషతో సంబంధం లేకుండా కథలకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. కమర్షియల్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ కథలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు ఇలా బ్యాలెన్స్ చేస్తూ కెరియర్ను ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న సినిమాను చూస్తూనే రాబోయే రోజుల్లో సౌత్ లో బిజియెస్ట్ హీరోయిన్ల జాబితాలో ఖయాద్ లోహర్ పేరు మరింత బలంగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా భారతీయ సినీ ప్రేక్షకులను మైమర్పించి ఇప్పుడు కథానాయిక్ గా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. దురంధర్ సిరీస్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ సాధించిన ఈ భామ కొత్త సినిమాల ఎంపికలో కాస్త వేగం తగ్గించినప్పటికీ తన గ్లామర్ అండ్ స్టైల్ స్టేట్మెంట్ తో ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఫోటో షూట్లు చేయాల్సిన అవసరం సారా కిందకొచ్చింది? ఇప్పుడు చూద్దాం. యంగ్ అండ్ టాలెంటెడ్ నటి సారా అర్జున్ ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గ్రాజియా మ్యాగజైన్ ఇండియా జూలై, ఆగస్టు 2026 కోసం సారా చేసిన గ్లామరస్ ఫోటోషూట్ మాత్రం ఇంటర్నెట్ లో వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఎలిగెంట్ అండ్ కాన్ఫిడెంట్ లుక్ తో తన మోడర్న్ స్టైల్ స్టేట్మెంట్ తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. దురంధర్ వంటి మాసివ్ హిట్ తర్వాత తదుపరి సినిమాల విషయంలో తొందరపడకుండా సరైన ఆఫర్ల కోసం వేచి చూస్తున్న సారా అర్జున్ ఈ రకమైన ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోటోషూట్స్ తో తన ఇమేజ్ ను మరింత గ్లామరస్ గా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సారా అర్జున్ చేసిన ప్రాజెక్టులు ఆమెను వర్స్టైల్ యాక్ట్రెస్ గా నిలబెట్టాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మరియు దాని సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ చిత్రాలలో సారా కీలక పాత్ర పోషించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
మరోవైపు తెలుగులో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన సామాజిక డ్రామా యుఫోరియాలో భూమికా చావ్లాతో కలిసి నటించిన సారా తన నటనతో ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. కమర్షియల్ విజువల్స్ తో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలకు మాత్రమే సారా ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ప్రాజెక్టులు రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం సారా అర్జున్ పేరు బాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులతో వినిపిస్తోంది. భారతీయ సినిమా దిగ్గజ నటి మధుబాల జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించనున్న బయోపిక్ కోసం సంజయ్ లీలా భన్సాలి ప్రొడక్షన్ హౌస్ సారా అర్జున్ ను కథానాయికగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రోల్ గనుక కన్ఫర్మ్ అయితే సారా కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. వాటితో పాటు తమిళ్ హీరో ధనుష్ కొత్త సినిమా D56 లో కూడా సారా అర్జున్ ను నాయికగా ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. సరైన స్క్రిప్ట్లు ఎంచుకుంటూ ఫ్యాషన్ తో పాటు నటనలోనూ తన మార్కు చూపిస్తున్న సారా అర్జున్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో చూడాలి మరి. ఇక మూవీ మిక్చర్ లో మరిన్ని మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ ఎమోషన్స్, లవ్ స్టోరీతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చూపించారు. సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రలో కనిపించగా జీవి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం ట్రైలర్ కు అడ్వాంటేజ్ గా ఉంది. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. థియేటర్లలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన దురంధర్ ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం 2026లో వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ వ్యూవర్షిప్ సాధించిన నాన్ ఇంగ్లీష్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. తొలి 6 నెలల్లోనే 37 మిలియన్ల వ్యూస్ సాధించడమే కాకుండా 22 దేశాల్లో #1 ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకుంది. ఓపెనింగ్ వీకెండ్లో 7.6 మిలియన్ల వ్యూస్ నమోదు చేసి యానిమల్, ఫైటర్, పుష్ప 2 వంటి చిత్రాల రికార్డులను అధిగమించింది. దీంతో రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ కాంబినేషన్ మరోసారి ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటిందనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.